హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ సిల్క్స్. ఈరోజు మటన్ హలీం చేస్తున్నాను చూడండి. దానికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఓట్స్, జీడిపప్పు, బాదం పప్పు కావాలండి. అన్నీ ఒక స్పూను మినపప్పు మాట 2 స్పూన్లు అండి. 3/4 గోధుమ రవ్వ, 2 స్పూన్లు బాస్మతి రైస్. ఇవి రాత్రి నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ చేస్తానండి. 7-8 గంటలు నానాలి ఇవన్నీ. రాత్రి నానబెట్టేసి మార్నింగ్ అండి కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకొని పేస్ట్లా 5 విజిల్స్ అయ్యేలా చేస్తానండి. ఎందుకంటే హలీంకి మటను, నెయ్యి, నూనె, కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, రాతి పువ్వు, మిరియాలు, షాజీరా, తాకు మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, నల్ల యాలక, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్కి ఉల్లిపాయలు వేస్తున్నానండి. వేగుతున్నాయండి ఇవి. ఈలోపు మటన్లో అన్నీ కలుపుతానండి. మటను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. పచ్చిమిర్చి 10 వేసుకోవాలండి. మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఇందాక చూపించినవి అన్నీ. పెరుగు సగం వేసుకోవాలండి, సగమేమో ఉడికేటప్పుడు హలీం ఉడికినప్పుడు వేసుకోవాలి. నెయ్యి కూడా 1/4 కేజీ పడుతుందండి. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఉడికేటప్పుడు 2 సార్లు వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకొని హలీం ఉడికినప్పుడు కూడా 2 సార్లు వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం కలిపేసి నెయ్యి కూడా వేసి కలిపేయాలండి. నెయ్యి 1/4 కేజీ పడుతుందండి. దీనికి ఎక్కువే పడుతుందండి నెయ్యి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెయ్యి వేస్తున్నానండి. రాత్రి నానబెట్టినవి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసానండి. ఈ మటన్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఉడకబెడతాను. 10 విజిల్స్ రావాలండి మటన్. కలిపి పెట్టేసానండి. పేస్ట్ రాత్రి నానబెట్టిన పప్పులన్నీ ఉడకబెట్టేసి రుబ్బేస్తున్నానండి. కొంచెం మెత్తగా అవ్వాలని మిక్సీలో వేసేసి పేస్ట్ చేస్తానండి. తర్వాత మటన్ కూడా ఉడికిపోయిందండి. దాన్ని కూడా పప్పు గుత్తి రుబ్బేస్తున్నాను. ఒకసారి మిక్సీలో వేసి పెట్టేసానండి. రెండును ఇదిగోండి. నెయ్యి వేసాను. నెయ్యి 3 సార్లు వేయండి. జీలకర్ర పొడి, ధనియాల జీలకర్ర పొడి, మసాలా పొడి ముందు మటన్లను కలుపుతాం, ఇప్పుడు కలుపుతాం. ఇది కొత్తిమీర వేసానండి. 2 గంటలు పడుతుందండి ఇది తయారవడానికి. బాగా చిక్కగా అవ్వాలండి. ఇదిగోండి అయిపోయింది. జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.